శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపగాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు శ్రోతలకు అందరికీ కూడాను 2026వ సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా శుభాకాంక్షలు. ఈ సంవత్సరము మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను సుఖశాంతులను కలిగించాలి అనేటువంటి ఆశీస్సుతో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మాసం యొక్క ఫలితాలను ప్రారంభిస్తాను. ఈ జనవరి 2026వ సంవత్సరంలో గ్రహస్థితి ముందుగా సూర్యభగవానుడు 14వ తారీఖు వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 18 వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 16వ తారీఖు వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 13వ తారీఖు వరకు ధనుసు రాశిలో ఉంటూ తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభంలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఈ మాసంలో ఉంది. మిథున రాశి వారికి 2026వ సంవత్సరము జనవరి మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జనవరి మాసంలో మిథున రాశి వారికి జన్మస్థానంలో గురువు శుభ సూచకం. గోచార రీత్యా జన్మస్థానం ప్రతికూలమైనప్పటికీ లగ్నము కేంద్ర స్థానం గనక అలాంటి స్థానం లోపల గురువు సంచారము కొన్ని మంచి ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గురువు జన్మస్థానంలో ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసంతో మీరు పనులు చేస్తారు. పనులలో సక్సెస్ రేట్ అనేటువంటిది కొంత అటు ఇటు ఉన్నప్పటికీ మీరు చేసేటువంటి పనులు మట్టుకు చాలా కాన్ఫిడెన్స్గా చేస్తారు. ఇక ఆరోగ్యము మెరుగవుతుంది. పూర్వం ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడాను దూరం అవుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కొత్త పనులు ప్రారంభించే అవకాశము బాగా ఉంది ఈ మాసంలో. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి వారి విషయం మనం ఆలోచించినట్టయితే మీకు కొంత ఇంక్రిమెంట్ రూపకంగా కొన్ని బాధ్యతలు మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఆదాయపరంగా డబ్బు పరంగా మీకు ఇంక్రిమెంట్ వస్తుంది. పని పరంగా కూడాను మీకు బాధ్యతలు పెరిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే మీకు ప్రమోషన్ లాంటిది కూడాను ఈ మాసంలో పొందవచ్చు అనేటువంటి విషయం తెలుస్తుంది. అధికారుల యొక్క మద్దతు కూడాను మీకు లభిస్తుంది. అంటే మీరు పనిచేస్తున్నటువంటి సంస్థ లోపల హైయప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు బాగా కలుగుతాయి. అది మీకు కొండంత బలాన్ని ఇస్తుంది అనేటువంటి విషయం తెలుస్తుంది. శని దశమ స్థానంలో ఉండడం మూలకంగా కష్టానికి తగినటువంటి ఫలితం ఉంటుంది. అంటే మీరు కష్టపడితే, మీరు ఎఫర్ట్స్ పెడితే తప్పకుండా మీకు ఫలితం కలుగుతుంది అనేటువంటి విషయము శని మూలకంగా మీకు తెలుస్తుంది. బాధ్యతలు మట్టుకు పెరుగుతాయి. ఇక రాహువు 9వ స్థానంలో ఉన్నాడు ముఖ్యంగా. కాబట్టి విదేశీ ప్రయాణాలు చేసేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఉన్నత విద్యకై కూడాను చాలా అవకాశాలు ఉన్నాయి. మీ పిల్లలు కానివ్వండి, మీరు కానివ్వండి, హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నాలు చేసినట్టయితే ఈ మాసంలో మీకు కలిసి వస్తుంది. కార్య సాఫల్యత ఎక్కువగా కనబడుతుంది. కేతువు మూలకంగా మీకు స్నేహము పెరుగుతుంది. అంటే ఆత్మీయులతో, సోదరులతో, బంధువులతో అందరితో కూడాను ఒక సోదర భావము అనేటువంటిది కలుగుతుంది. ప్రయాణాలు ఫ్రీక్వెంట్గా చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు క్లయింట్స్తో మంచి సంబంధాలు ఉంటాయి. రాబడి పెరుగుతుంది. అది వ్యాపారస్తులకు కొత్త వ్యాపారము చేపట్టాలి అనేటువంటి మనస్సును ఇవ్వడానికి కారకమవుతుంది. ఇకపోతే
వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దాంపత్యంలో మంచి అవగాహనతో ఉంటారు. భార్యాభర్తల మధ్యన సయోధ్య ఉంటుంది. ఒకే మాటపై నిలుస్తారు. ఒకే మాటతో మీరు ముందుకు వెళ్తారు. తద్వారా పిల్లల యొక్క భవిష్యత్తుపై మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే పోటీ పరీక్షలలో మీకు బాగా కలిసి వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఈ మాసంలో చాలా సంతృప్తిగా ఉంటారు. ఈ మాసంలో ఏవైనా ఎగ్జామ్స్ ఉన్నట్టయితే అందులో మీరు ఉత్తీర్ణులయ్యి మంచి స్థాయిలో నిలిచేటువంటి అవకాశం కనబడుతుంది. శత్రువులపై విజయము, మానసికంగా శారీరకంగా కొంత సంతృప్తిగా ఉంటారు. స్నేహితుల యొక్క సహకారం లభిస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. తద్వారా కొన్ని పనులు కలిసి వస్తాయి. ఓవరాల్గా చూసినట్టయితే మిథున రాశి వారికి ఈ జనవరి మాసము శుభకాలము అని మనము చెప్పుకోవచ్చు గ్రహస్థితి మూలకంగా చూసినట్టయితే. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోండి. పూర్వము ఏవైతే మీరు ఇబ్బందులను ఎదుర్కొన్నారో అవన్నీ కూడాను ఈ సంవత్సరం ప్రారంభ మాసంతో అవన్నీ కూడాను సమసిపోతాయి. శుభకాలంగా మనం పరిగణించవచ్చును. ఇకపోతే ఈ మిథున రాశి వారికి గ్రహస్థితి లగ్నంలో గోచార రీత్యా అంటే జన్మస్థానంలో గురువు సంచరిస్తున్నాడు గనక గోచార రీత్యా కొంచెం ప్రతికూలం గనక గురువారం పూట మీరు ఉపవాసము ఉండి దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శని దశమంలో ఉన్నాడు గనక కష్టే ఫలి అన్న చందంలో మీకు శని యొక్క అనుగ్రహం ఉంటుంది. దానికి తోడు మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేసినట్టయితే మీకు తప్పకుండా కలిసి వస్తుంది. పసుపు పచ్చ వస్త్రము శనిగలను మీరు దానంగా ఇవ్వండి. మీకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. శుభం.